మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఒక స్కూల్ ఉంది, ఒక ఎస్ఎఫ్ఎస్ అనే స్కూల్లో చాలా మంచి సెంటర్ ఇది. పోలింగ్ సెంటర్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది ఇప్పుడు దాదాపు ఈ సుభాష్ నగర్లో ఉండే ఏరియాకి సంబంధించిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దీంట్లో భాగంగానే మనము ఈ సెంటర్ లోపలికి వెళ్ళాము. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎవరైతే ప్రజలు ఓటును వేసుకోవడానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా మెడికల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయనే దానిపైన లోపల తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రతి సెంటర్లో కూడా ప్రతి అరేంజ్మెంట్ చేశారు. అంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఏదైతే మనకి ఎన్నికల అధికారులు ఖచ్చితంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని విల్లింగ్ చైర్స్ అనేవి ఖచ్చితంగా పెడతా ఉన్నారు. విల్లింగ్ చైర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఫెసిలిటీ, అంటే వాళ్ళు ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ వరకు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ ఓటును సద్వినియోగం చేసుకున్న తర్వాత మనతో ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఎస్ సార్, జస్ట్ నో ఓటు హక్కు ఇందాక వినియోగించాం. మా పాప కూడా ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది. మా పాపను తీసుకుని ఇదే స్కూల్లో చదివింది. చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? మెయిన్గా ఫెసిలిటీస్ ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. ఎన్నోసారి వేసారు ఇప్పటివరకు? ఎన్నిసార్లు ఓటు వేయడం జరిగింది? మీరు వచ్చిన నుంచి నేను వేయడం జరిగింది. నాకు ఓటు హక్కు వచ్చిన నుంచి వేయడం జరిగింది. నాకు తెలియదు, ఐ మీన్ 18 years నుంచి వేస్తూనే ఉన్నాను. లాస్ట్ టైం కూడా ఇక్కడే పడ్డది, ఇప్పుడు కూడా ఇక్కడ పడ్డది. చాలా బాగుంది ఫెసిలిటీస్, చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అరేంజ్మెంట్స్ విషయంలో అంటే వాటర్ విషయంలో కావచ్చు, మెడికల్ విషయంలో ప్రతిదీ అంతా బాగానే ఉందా? బాగుంది సార్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టారు, వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. వచ్చే వాళ్ళకి ఓటు వేసి వచ్చే వాళ్ళకి పండుగ వాతావరణం కనబడుతుంది ఇక్కడైతే. చూడొచ్చు కొన్ని సెంటర్స్లలో మాత్రం చాలా మంచి అరేంజ్మెంట్ చేసిరు. అదేవిధంగా మనకి ఎవరైతే కొత్తగా ఓటుని వేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా కొన్ని గుర్తింపు కార్డులు తీసుకొని వచ్చిన వాళ్ళకి ఇక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏ బూత్లో, అంటే ఒక సెంటర్లో కొన్ని పోలింగ్ బూత్స్ అనేవి ఉంటున్నాయి. దాదాపు ఒకటి నుంచి 4-5 పోలింగ్ బూత్స్ కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడ ఎట్లా చేస్తున్నారు, అంటే ఏ బూత్లో వాళ్ళు ఓటు వేయాలి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ చేసి పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా మెడికల్ సిబ్బంది గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతోనే చాలామంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. మెడికల్ సిబ్బంది ఉన్నారు. మేడం, ఎట్లాంటి సర్వీస్ ఇస్తూ ఉన్నారు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యాక్ట్ చేయడానికి. అంటే ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఓఆర్ఎస్ టాబ్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎమర్జెన్సీకి సంబంధించిన. ఎట్లా అంటే తీసుకుంటున్నారా? ప్రజలు వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా? ఇదంతా చేసుకుంటున్నారు సర్వీసెస్. అదేవిధంగా పోలింగ్కి సంబంధించి ఎంత నమోదైంది ఇప్పటి వరకు? స్టిల్ ఇప్పటికీ 12:30 అవుతుంది. అసలు ఇక్కడ మనకి ఎన్నికల అధికారులు ఉన్నారు, మాట్లాడడం. ఇప్పటివరకు ఎంత నమోదైందండి పోలింగ్ శాతం? ఇప్పుడు మేమైతే 129 అని చెప్పేసి మా పోలింగ్ కేంద్రంలో వర్క్ చేస్తున్నాం. మాకు 1094 మంది ఓటర్లను మాకు ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 మంది ఓటు వేయడం జరిగింది. చాలామంది వృద్ధులు, మరి మహిళలు, అనేక మంది ఫిజికల్ హ్యాండిక్యాప్లు కూడా చాలామంది వచ్చి ఓటు వేయడం అనేది జరిగింది. ఇంత ఎండలో కూడా చాలా మటుకు అనేక మంది ఓటర్లు మరి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపి రావడం జరుగుతుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఓట్లు అనేది వేస్తున్నారు. సో అంటే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద సెంటర్ ఇది. ప్రతి ఎన్నికల సీజన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఎంతమంది ఓటు ఇక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది? దాదాపు ఇక్కడ 9 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్లో దాదాపు 1000 పైన, ప్రతి పోలింగ్ బూత్లో కూడా 1000 నుండి 1500 మంది ఓటర్లను జాబితా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటిదాకా కూడా ఆ 30% ఈజీగా 30% పైనే ఓటింగ్ జరిగింది. అన్నిట్లలో కూడా చాలా చక్కగా అందరూ కూడా ఓటేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 11,000 వరకు ఓటర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో 5,000 మంది 4 నుంచి 5,000 మట్టుకు ఇప్పటిదాకా ఓట్లు వేయడం జరిగింది. ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే ఎట్లా ఉన్నాయి? అంటే ప్రజలు వివిధ జిల్లాల నుంచి కూడా జాబర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మనకి వృద్ధులు ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు?
ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే ఫెసిలిటీస్ ఏమంటే ఇప్పుడు చాలా మటుకు ఎండ ఉంది, చాలా చక్కగా టెంట్లు వేసిర్రు, కింద మ్యాట్లు వేసిర్రు, ఆ మంచినీటి సౌకర్యం, చాలా చల్లటి నీళ్లు అందరూ కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగుల విషయానికి వస్తే ఇప్పుడు మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా, మా ఓటు కూడా మాకు ఇక్కడే సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈడీసీ అంటారు మమ్మల్ని, అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కింద ఇప్పుడు మా బూత్లో 129 బూత్లో మేము దాదాపు 4 మేము దాని కిందనే ఓటు వేసి మా ఓటును కూడా ఇక్కడే వినియోగించుకోవడం జరిగింది. మేము యాక్చువల్గా బాల్కొండం అది కాన్స్టిట్యూషన్, కానీ మేము ఇక్కడే ఓటు వేసి మా ఓటుని ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. సో ఇట్లా ఈడీసీ కింద మేము దాదాపు 4 మా బూత్లో ఓట్లు వేయడం జరిగింది. అంటే మాకు ఇచ్చినటువంటి స్ట్రెంత్ కాకుండా దాంట్లో ఈ 4 కలిపి మేము టోటల్ కింద చెప్పడం జరుగుతుంది. సో ఈ సెంటర్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు ఒక డిఫరెంట్గానే ఆలోచిస్తారు ఇక్కడ సిబ్బంది. సో ఎవరైతే కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళకి చాలా మంచి మోటివేషనల్గా కనిపిస్తూ ఉంది. ప్రతి బూత్కి సంబంధించి మాట్లాడుకుంటే మనకి విజువల్స్లో ప్రతి ద్వారానికి ఒక బెలూన్స్తోనే వాళ్ళు డెకరేట్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక మోటివేషనల్గా ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. అంటే ప్రతి బూత్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. అంటే దాదాపు 10 బూత్లు ఉన్నాయి. 10 బూత్లకు సంబంధించి కూడా ఇట్లాంటి డెకరేషన్ అనేది చేసిరు. అసలు నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కడ కూడా లేదు ఇంత మంచి డెకరేషన్ అనేది. సో ఇది ఎందుకు ఇట్లా పెట్టిరు అని చెప్పేసి నేను చాలా మందికి అడుగుతే ఏమంటున్నారంటే ఎన్నికల అధికారులకు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మోటివేషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒక థింక్ అనేది ఉంటుంది. అంటే ఈసారి ఇట్లా చేశారు, నెక్స్ట్ టైం ఇట్లా చేస్తారు అనేది కూడా కొంతమంది అనుకుంటారు. కాబట్టి అట్లాంటి ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి చెప్తున్నారు. మొత్తం ప్రతి బూత్కి కూడా ప్రతిదీ ఇట్లా డెకరేట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఎస్ఎఫ్ఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ ప్రతిదీ కూడా నంబర్ 1 ఉన్నాయని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మాది అంబేద్కర్ కాలనీ, ఇదే ఊరు. ఓటేసినాము. నాకు 74 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకు 76 ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఓటు వేసిర్రు మీరు? ఇప్పటికి ఎన్నిసార్లు వేసారు ఓటు? చాలా సార్లు వేసినాము. యాద ఉండదు కదా, చాలా సార్లు వేసినాం సార్. ఎట్లా వచ్చారు మీరు? ఇంటి దగ్గర నుంచి ఎట్లా వచ్చారు? ఇద్దరే వచ్చిరా మీరు? ఇద్దరు? మేము ఇద్దరమే వచ్చినాము, ఆటోకి వచ్చినాం. సంతోషం. ఇక మనం ఉన్నన్ని రోజులు వేయాలి కదా, మనం ఓటు వేయకపోతే లేని కిందకే లెక్క. మనం బతికి ఉన్నన్ని రోజులు వేయాలి, మనం ఓటు వేయకపోతే లేని కిందకే లెక్క సార్. చాలా మంది ఓటు వచ్చినా కూడా చాలా మంది వేస్తలేరు. మీరు ఏమంటున్నారు? బతుకుండి కూడా మనం వేయకపోతే మనం సచ్చినట్టే అని చెప్పేసి అంటున్నారు. మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటు గురించి? ఓటు వేయాలా అని చెప్తాం సార్. వేయాలా, మనం భూమి మీద ఉన్నన్ని రోజులు మనకు హక్కు, అది ఓటు హక్కు మనకు, అది వేయాలా. తాత మీ పేరేం పేరు తాత? రంగయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? అది లెక్కలేదు. ఎంతో మంది రాజకీయ నాయకులను మీరు చూసిర్రు, చాలా మందిని మార్చేసిర్రు. ఈసారి ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉండేది. ఇక గెలిచేవాళ్ళు ఇక మన చేతులు ఏముండదు. ఇక అది పైన కొట్లాటోళ్ళు కావాలా, పైన ఢిల్లీలో కొట్లాటోళ్ళు, మనకి ఇది కావాలి అది కావాలని కొట్లాటోళ్ళు కావాలా, రాష్ట్రం గురించి పాట పట్టేవాళ్ళు కావాలా. అమ్మ ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? లైన్లో ఏమన్నా నిలబడ్డారా? మాకు లైన్ పెట్టలేరు మాకు, ఎందుకంటే మేము పెద్ద మనుషులం అని మాకు లైన్ పెట్టలేరు. మాకు సవలత్ ఇచ్చిండ్రు, మేము తొందరగానే వేసి ఇక్కడ కూర్చున్నాం హాయిగా. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? తాగడానికి నీళ్లు, అదేవిధంగా కూర్చోనందుకు బెంచ్లు, ఇట్లా అవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. మాకేమి టెన్షన్ లేకుండా మంచిగా ఉన్నది, సవలత్ ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ సుభాష్ నగర్. ఓకే, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ప్రతి సెంటర్ని మేము చాలా విజిట్ చేసాము, ఎక్కడ కూడా ఇంత మంచి అరేంజ్మెంట్స్ అనేవి మాకు అనిపించలే. ఈ బెలూన్స్తోని స్వాగతం పలకడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగుంది. ప్రతిసారి ఇక్కడే ఇస్తాము, ఎప్పుడు డిఫరెంట్గా ఇస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. గొడవలు అల్లరి అట్లేం లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఓకే, అంటే మీ పిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి వేసిరా ఇప్పటివరకు? వేసిండ్రు. మా 2 పిల్లలు, మేమిద్దరము, మా టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. చాలా ఉన్నాయి ఓట్స్ ఇక్కడ, అంటే సుభాష్ నగర్ నుండి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఓటు హక్కు వచ్చిన తర్వాత కూడా ఓటర్ లిస్ట్లో మన పేరు వచ్చినా కూడా చాలామంది స్కిప్ అనేది చేస్తున్నారు. ఏం పోతాం, ఏం వేస్తాం అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు, ఓటు వచ్చినప్పుడు మనం కంపల్సరీ వేయాలి. మనం ఇది ఇప్పుడు డెమోక్రసీ కాబట్టి మన ఓటుతోని మనం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాం. కాబట్టి కంపల్సరీ ఓటు వేయాలి.
మేమైతే ఎప్పుడు అసలు మిస్ చేయకుండా మా పిల్లలు కూడా దూరం నుండి వచ్చి వేస్తారు. మా బాబు ఆస్ట్రేలియా నుండి, మా పాపనేమో ఔరంగాబాద్ నుండి డాక్టర్, తను కూడా వచ్చిండ్రు. సో ఆస్ట్రేలియా నుంచి ఒకరు, అదేవిధంగా ఔరంగాబాద్ అంటే మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ పోలింగ్ సెంటర్స్కి సంబంధించి దాదాపు 10 బూత్లు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10 బూత్స్కి సంబంధించి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక పక్కన మెడికల్ సిబ్బంది, అదేవిధంగా ఎవరైతే మనకి కొత్తగా ఓటు వినియోగించుకునేందుకు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళు ఏ బూత్లో వెళ్ళి అసలు ఓటు వినియోగించుకోవాలి అనేది కూడా వాళ్ళకి చాలామందికి తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా మనకి మొత్తం వెరిఫికేషన్ జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఒక 10 మందితోనే ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరైతే ఓటర్ ఐడి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ బూత్లో వచ్చింది అనేది వీళ్ళే క్లియర్గా ఈ బూత్లో ఉంది, ఈ నంబర్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఓటు హక్కును వినియోగించుకోండి అని క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనకి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ అనేది మొత్తం కూలింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్యాన్స్, ఎవరైతే ఇప్పుడు మనకి ఎండలు చాలా దంచేస్తున్నాయి కాబట్టి ప్రతిదీ కూలర్స్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా చింతించాల్సిన అవసరమే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు కానీ ఒక గంట ఎక్కువైనా పర్లేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి మనకి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే అంత మంచి కూల్ ఉంది. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక 1 అవర్ లేట్ అయినా పర్లేదు, మెల్లంగానే ఓటు హక్కును వినియోగించుకొని వెళ్దాము అని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు చెప్తున్నారు.